రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ కు ఆమోదం తెలిపిన తెలంగాణ గవర్నర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా చూసుకుంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నట్టు కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా వచ్చినాయి. అందులో కీలకంగా చూసుకుంటే మనం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలకంగా చూసుకుంటే కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా కాకుండా ఇటు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ కార్ రేస్ ఫార్ములా అనేటట్టు ఒక ఎలక్ట్రిక్ ఈ కార్ రేస్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ కంపెనీలకి దాదాపుగా మున్సిపల్ శాఖ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా, హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, ఆ మున్సిపల్ శాఖకి సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ ఆయన పర్మిషన్ కూడా లేకుండా దాదాపుగా 56 కోట్ల రూపాయల నిధులు అనేవి ఈ కార్ రేస్ కంపెనీస్ కి అయితే కేటీఆర్ దారాదత్తం చేశాడని చెప్పి చాలా ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఇండియా డబ్బు అనేది ఫారెన్ కరెన్సీకి మార్చినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఆ నేపథ్యంలో కూడా కేసు నమోదవుతున్నట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కార్ రేస్ కంపెనీకి దాదాపుగా 56 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటట్టు కీలకంగా చూసుకుంటే మున్సిపల్ శాఖలోని చైర్మన్ కింద ఉన్న వ్యక్తి గానీ తన కింద స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించే నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టడంతో దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మొత్తం కేటీఆర్ పూర్తిగా చేశాడని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కేటీఆర్ మీద ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటట్టు మనకు సమాచారం తెలుస్తుంది. గతంలో కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అనేటట్టు ఇదే నేపథ్యంలో కొన్ని వార్తలు అయితే వచ్చి, కానీ అప్పుడు కేటీఆర్ అయితే కీలకంగా చూసుకుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకుంటే నాకేం భయం లేదు, నేనే ఇచ్చాను అనేటట్టు చాలా ఓపెన్ గా ఒప్పుకోవడం కూడా జరిగింది. జైల్లో పెట్టినట్లయితే 3.5 నెలలు జైల్లో ఉండి శుభ్రంగా వ్యాయామం చేసుకుని బయటకు వస్తాను అనేటట్టు ఆయన కొంత ఫన్నీగా రిటర్న్ కౌంటర్ అనేది సీఎం రేవంత్ రెడ్డికి వేయడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయితే గవర్నర్ కి ఆమోద లెటర్ పంపడం జరిగింది. అయితే అది ఇప్పుడు వరకు కూడా అప్రూవల్ కాకుండా కొంత హోల్డ్ చేసినట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే నిన్న కాక మొన్న ఏదైతే ఉందో ఈ కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఆమోదం తెలపవలసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖని గవర్నర్ అయితే అప్రూవల్ తెలిపినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు రేపు కొద్ది రోజుల్లోనే అంటే చాలా తక్కువ సమయంలోనే కేటీఆర్ అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా కేటీఆర్ ని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనేటట్టు ఒక ప్రీ ప్లాన్డ్ గా ఒక గేమ్ అనేది ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ అనే వ్యక్తి కీలకంగా చూసుకుంటే గతంలో ఐటీ మినిస్టర్ కింద, గతంలో మున్సిపల్ శాఖ మంత్రి కింద పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నదే కాక చాలా ధీటుగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో సీఎం క్యాండిడేట్ లెవెల్ మనిషి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటే ఒక ప్రోటోకాల్ విధానం అనేది పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కేటీఆర్ అయితే అరెస్ట్ చేయడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ కూడా చాలా కీలకంగా ఎదురు చూస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి కేటీఆర్ అరెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఆల్రెడీ గవర్నర్ ఆమోదం అనేది చాలా పూర్తి స్థాయిలో వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో అరెస్ట్ చేస్తారు, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు, స్థానిక పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేదంటే ఈ కేసులకు సంబంధించి సిఐడి కానీ లేదంటే ఏసీబీ అధికారులు వీళ్ళు అరెస్ట్ చేస్తారా అనేది మనకైతే తెలియవలసి ఉంది. మరి అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి సెక్షన్లు నమోదవుతాయి, ఏం జరుగుతుంది అనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా సరే కేటీఆర్ అరెస్ట్ కి మాత్రం ఖచ్చితంగా ఒక పునాది పడ్డదని మనం చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులు ఏవైతే ఆరోపణలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయో అవి ఈ రోజు ఖచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉంది. మరి కేటీఆర్ ని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే కానీ కార్యకర్తలే కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ధర్నాలు కానీ నిరసనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఉద్దేశించి ముందుగానే చర్యలు తీసుకునేటట్టు కాంగ్రెస్ పార్టీ అయితే వ్యవహరిస్తుంది. మరి కేటీఆర్ అరెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం అయితే ఎదురు చూడాలి. ప్రస్తుతానికి అయితే గవర్నర్ ఆమోదం అయితే చాలా కీలకంగా వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కేటీఆర్ అరెస్ట్ అనేది ఎప్పుడు జరుగుద్ది అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ శాఖ కానీ వీళ్ళందరూ కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకొని ఒక పద్ధతిగా జరుగుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. మరి కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారనేది మనం అయితే ఎదురు చూడాలి.